ప్రైజ్ లార్డ్, మీ అందరికీ వందనాలు. ఆదికాండ గ్రంథములో దేవుని వాక్యము ఇలాగ సెలవిస్తుంది. దేవుడు సృజించిన ప్రజలు, మనుష్యులు వారందరూ దారి తొలగిపోయారని, తమకిష్టమైన మార్గాలు వాళ్ళు ఏర్పరచుకున్నారని, దేవుని మార్గాలను చెరిపేసుకున్నారని దేవుడే సంతాపపడి నోవాహును దేవుడు చూశాడు. ఎందుకంటే అక్కడున్న ప్రజలందరి కంటే కూడా నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడు. ఆయన నోవాహు కుటుంబం మాత్రమే దేవుని దృష్టికి కృప పొందినవాడిగా, అంటే దేవునికి కృపకి పాత్రుడుగా ఉన్నాడు నోవాహు. అలాంటిది సమయంలో దేవుడు నోవాహుతో మాట్లాడాడు. నోవాహుని ఒక ఓడ తయారు చేయమన్నాడు. ఆ ఓడ తయారు చేసేటప్పుడు నోవాహు తన కుటుంబమే కష్టపడుతున్నారు, కానీ మరి ఆ ప్రజలందరికీ కూడా నోవాహు చెప్పాడు, రండి, ఆ ఓడ తయారైన తర్వాత రండి అని చెప్పి, ప్రచండమైన వర్షం రాబోతుంది, అందరూ మరణిస్తారు, కాబట్టి ఆ ఓడ పూర్తయిన తర్వాత దాంట్లోకి రమ్మని పిలిచాడు వాళ్ళందరిని కూడా. అయితే నోవాహుని అందరూ ఏం చేశారంటే ఎగతాళి చేశారు. ఎప్పటి నుంచో మాకు అన్నీ తెలుసు, ఇప్పుడు నువ్వు 40 దినాలు వర్షం పడుతుంది, అందరూ చనిపోతారు, ఇగో నశించిపోతాం, నాశనానికి వెళ్ళిపోతాం అంటే మేము నీ మాటను నమ్ముతామా అని చెప్పి ఎగతాళి చేశారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన వాక్యం చెప్పినప్పుడు కూడా అనేక మంది మేలు పొందుకున్నారు, వెళ్ళిపోయారు. 12 మంది శిష్యులు మాత్రమే యేసుక్రీస్తు మాటలను అర్థం చేసుకున్నారు, వెంబడించారు, దేవుని కొరకు వాడబడ్డారు వాళ్ళు. ఇక్కడ నోవాహు కూడా ప్రజలందరికీ దేవుని మాటలు చెప్పి, రండి, నశించిపోవద్దు, మీరు